నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. కంచిలో లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఇది మనకి బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. మనం ఇప్పటిదాకా చూసిన ప్రతి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అంతా కూడా మనకి ఎల్లో కలర్ తీసుకొని దానిపైన అంతా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. లోటస్ ఫ్లవర్స్ తో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ. పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ మీద పింక్ కలర్ తో ఒక లోటస్ ఫ్లవర్ థ్రెడ్ బార్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి జరీ బార్డర్ ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్. అలాగే మనకి కింద సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే బార్డర్ వస్తుందో అదే బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఇక్కడ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు. లైట్ బేబీ పింక్ కలర్, కొంచెం డార్క్ బేబీ పింక్ కలర్, ఒక లోటస్ ఫ్లవర్స్ లోనే పెటల్స్ లో మనకి కలర్స్ చేంజ్ చేశారు. అంటే మనకి శారీ అంతా కూడా బేస్ ఇదే ఉంటుంది. మిడిల్ లో మనకి వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారనమాట. మనకి బడ్స్ లాగా శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఉంటుందండి బుటీస్ అనేవి. టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంచిలో మనకి. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుందండి. డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మనకి చాలా ఉంటాయి అనమాట. ఈ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. మనకి ఇక్కడ బార్డర్ కలర్ ఏదైతే థ్రెడ్ వర్క్ ఉందో ఎల్లో కలర్, సేమ్ అదే ఎల్లో కలర్ తీసుకున్నారు. బేబీ పింక్ తో మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ ఓకే దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది.